జోహార్ అంబేద్కర్. ప్రజాస్వామ్యం యొక్క విలువలు, ప్రజాస్వామ్యం ద్వారా వచ్చినటువంటి ఫలితాలు, భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ద్వారా జరిగేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అభివృద్ధి, వీటన్నిటినీ చూస్తే ఆ రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ అంబేద్కర్ గారి గురించి మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది. సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆయన ఇంట్లో చదువుకునేదానికి వీలు లేనప్పుడు అనేక మంది సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి అతన్ని విదేశాలకు పంపించి అనేక రకాలైన విద్యాభ్యాసం చేశారు. దాని యొక్క రుణాన్ని ఈ దేశం కోసం ఆయన మహానుభావుడు తీర్చుకున్నాడు. ఈ 140 కోట్ల జనాభా ఈరోజు ఉంది. ఆ రోజు కూడా ఉన్న అతిపెద్ద జనాభా ఉండే దాంట్లో ప్రజాస్వామ్యం ఉండడం కష్టమైనటువంటి ఇంకా రోజుల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలి, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 542 సంస్థానాల్ని కలిపిన తరువాత వాటికన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి హక్కులు అన్నీ కల్పించడంలో ఏ విధంగా ఉండాలనేటువంటి విషయంలో ఆ మహానుభావుడు చూపిన చొరవ కారణంగానే ఈరోజు చిన్న టీచర్గా ఉండేటువంటి యొక్క వారి కొడుకు వాజ్పేయి గారు ప్రధాని కాగలిగినారు. సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అద్వానీ గారు హోంశాఖ మంత్రిగా కాగలిగినారు, విదేశాంగ శాఖ మంత్రిగా కాగలిగినారు. సాధారణమైనటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రధాని కాగలిగినారు. సాధారణమైనటువంటి వ్యక్తి ఒక ఆశ్రమాన్ని నడుపుకుంటూ జీవితం గడుపుతున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ముఖ్యమంత్రి కాగలిగినారు. ప్రతిభా భారతి గారు ముఖ్యమంత్రి. అంటే సాధారణ పనులకు మనం ఎంత వీలైనంత వరకు తోడ్పడి ఈ దేశ అభివృద్ధిలో స్థానికంగా ఉన్నటువంటి యొక్క ఎన్డీఏ కూటమికి మనం సపోర్ట్ చేయడం ద్వారా అభివృద్ధిలో ముందుకు రావాల్సింది, ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనం చూస్తున్నాం, ప్రపంచంలో చాలా చిన్న దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం లేక జాతుల మధ్య, కులాల మధ్య ఈరోజు ప్రపంచంలో అలజడులు సృష్టించుకుంటూ తిరుగుబాటు చేసుకుంటున్నారు. మన దేశం 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఈరోజు ఎన్నో జాతులు, మతాలు, కులాలు మధ్యలో ఈరోజు ఒక్కడిగా ఈరోజు ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే దానికి కారణం రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన దూరదృష్టి, ఆయన దూర ఆలోచనలతో ప్రపంచ దేశాలన్నీ తిరిగి అన్ని మంచి కంటెంట్స్ తీసుకొని భారత రాజ్యాంగాన్ని రచించడమే దీనికి కారణమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆయన నడిచిన బాటలోనే ఈరోజు భారత రాజ్యాంగం భారతదేశానికి ఒక పవిత్ర గ్రంథంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఈరోజు అందరూ అనుసరిస్తున్నారు. కాబట్టి భారతదేశం అంతా కలిపి ఒక్కటిగానే ఉండి ఏ విధంగా తిరుగుబాటు లేకోకుండా భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1గా ఈరోజు మన్ననలు పొందుతుంది అంటే దానికి కారణం ఆ రోజు రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే కారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన కదిరి నియోజకవర్గ ఎన్డీఏ సారథి మన కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి సారథ్యంలో ఆయన వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎన్డీఏ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అమర్ రహే అంబేద్కర్, అమర్ రహే. ఈరోజు కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారు ఒక ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారతరత్న అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన గురించి చెప్తా ఉన్నాం. చాలామంది మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈరోజు మనకు భారతదేశంలోనే ప్రజాస్వామ్యం ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమే. కాబట్టి ఆ రోజు ఆయన చెప్పాడు, ప్రతి ఒక్కరికి ఓటు ఉంటే కొన్ని వర్గాల్లోనే, కొన్ని భూస్వాముల్లోనే ఈ యొక్క రాజ్యాధికారం ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఆ రోజు చెప్పినాడు. కాబట్టి ఓటుకి ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఛాయ్ అమ్ముకున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 2014లో చెప్పారు, అంబేద్కరే లేకపోతే నీ
నేనెక్కడా అని. అంటే ఒక ఛాయ్ అమ్ముకునే వాడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే ప్రధానమంత్రి కావచ్చు. కదిరిలో ఈరోజు సామాన్య వ్యక్తి నుండి వచ్చేటువంటి మన కందికుంట ప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు, పార్థసారథి గారు ఎమ్మెల్యే అయ్యారు. అదే పార్థసారథి గారు ఇంకా కింద స్థాయిలో కూడా ఈ రాజ్యాంగం వల్లే ఈరోజు మన పరిపాలన జరుగుతూ ఉంది. ఆ రోజు అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగం లోబడి పనిచేయాలని చెప్పి చెప్పడంతో ఈరోజు ఈ భారతదేశంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం. అదే ఆశయాలతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల సాధనతోనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి మారుమూల గ్రామం నుంచి దేశం వరకు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎన్డీఏకే సాధ్యమని చెప్పేసి తెలియజేసుకుంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలతో పనిచేస్తున్నాడు. కాబట్టి మన అందరం కూడా అతనికి ఇంకా తోడుగా ఉండి ఇంకా కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండే విధంగా మనందరం అతను చేదోడు ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాత.